ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ఒక లోకో రైలు మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడ్డారు. విష్ణుగఢ్ పిపల్కోటి జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో కార్యకలాపాలు సాగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా సమయంలో లోకో రైలులో 109 మంది కార్మికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన 10 మంది మెరుగైన చికిత్స కోసం గోపేశ్వర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. హేలాంగ్ పిపల్కోటి మధ్య అలక్నందా నదిపై 444 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.